వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, ఈ సభకు ఇచ్చేసిన విద్యార్థులకి ఈరోజు శుభదినపు యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ సంస్థ గురించి కూడా మెయిన్గా తెలుసుకున్నాం. ఈ సంస్థ పేరు వచ్చేసి ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ సంస్థ దాదాపు 137 దేశాలలో కూడా విస్తరించబడి ఉందన్నమాట. దీనికి 9500 శాఖలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంస్థ యొక్క ముఖ్య హెడ్ క్వార్టర్స్ కూడా అయిందనమాట మౌంట్ ఆబూ, రాజస్థాన్. అయితే దీనిలో అనేక రకాల వర్గాల ద్వారా ఈ సేవలు అయితే ఇక్కడ అందిస్తున్నాం. ఈ సంస్థలో అనేకంగా లక్ష్యం ఏంటి అంటే మెయిన్ ఇక్కడ ఎలాగైతే మానవ జీవితంలో ఎప్పుడైతే కావాల్సినటువంటి మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది చాలా చాలా ముఖ్యం. ఈరోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా వాల్యూస్ లేదు. సో ఎందుకు అంటే ఈరోజు సమాజం అంతా కూడా పూర్తిగా పతనం అయిపోయింది. బట్ ఇలాంటి సమయంలో ఒక నవ నిర్మాణాన్ని తీసుకొని రావడం కోసం ఈ యొక్క సంస్థ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ప్రపంచ పరివర్తనని తీసుకొని రావాలి, అందులో ఈరోజు మనం ముఖ్యంగా ఎలాగైతే మెడికల్ వింగ్ ఒక ప్రోగ్రామ్ మనం ఇక్కడ చేస్తున్నాం. అందులో కూడా ఎప్పుడైతే వ్యసన్ ముక్త భారత్ అభినయ్ అనేటువంటిది, దీని ద్వారా ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందితో ఈ యొక్క ప్రతిజ్ఞ చేయించాలి. అంటే ప్రతిజ్ఞ అనేటువంటి దానికి చాలా యొక్క ప్రాముఖ్యత ఉంది. ఒకసారి మనం ప్రతిజ్ఞ చేశాము అంటే మన యొక్క భారతంలో కూడా, రామాయణంలో కూడా చెప్తారు, ఏమైనా కూడా చేయొచ్చు, కానీ చేసిన ప్రతిజ్ఞను ఎప్పుడు కూడా మనం దాటకూడదు అంటారు. సో ప్రతిజ్ఞ అనుసారంగా ఈ యొక్క మా యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే 10 కోట్ల మందితో ఎవరు కూడా వ్యసనం చేయకూడదు అనేటువంటి లక్ష్యం అనేటువంటిది అనమాట. సో అందులో కూడా మనం కేవలం పొగ అనేటువంటిది కేవలం తాగేదే కాదు, మన యొక్క జీవిత భవిష్యత్తునంతా కూడా పూర్తిగా పాడు చేసేస్తుంది. అందుకోసం ఎలాగైతే ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేయడం కోసం ఒక అచంచలమైన సంకల్పంతో నషాముక్త భారత్ బ్రహ్మకుమారిస్ మెడికల్ వింగ్ ద్వారా ఒక సేవా యాత్ర ప్రారంభించాం. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదనమాట, ఒక విస్తృతమైన ప్రజా చైతన్యాన్ని కూడా తీసుకొని వస్తుంది. అందులో ఈ యొక్క మెయిన్ ఎలాగైతే ఈ ప్రాజెక్ట్ 2023లో ఎప్పుడైతే మార్చి 4వ తారీఖు దీని యొక్క యాత్ర ప్రారంభమైంది, దీని యొక్క మెయిన్ రాయి అనేటువంటిది మొదలైందనమాట. 2024 డిసెంబర్ 2న MOU ద్వారా వ్యవహారాల యొక్క మంత్రిత్వ శాఖతో ఈ యొక్క ఉద్యమం మరింత బలపడింది. సో ఈ సేవ అనేటువంటిది 28 రాష్ట్రాలలో 5 సేవా కేంద్ర పాలిత ప్రాంతాలలో మరియు 464 జిల్లాలలో కూడా చేరుకొని కోట్ల మందికి చైతన్యవంతంగా చేస్తుంది. కాబట్టి 28,000 కంటే ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొన్నారో వారి జీవితాల్లో ఒక చైతన్యత, ఒక వెలుగు అనేటువంటిది, అంటే వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చింది. సో కాబట్టి మనమందరం కూడా సమాజాన్ని మార్చాలి అంటే అందరి యొక్క లక్ష్యంతో ఉండాలి. అందుకే అంటారు స్వపరివర్తనతోనే విశ్వ పరివర్తన అనేటువంటిది. మన లోపల సంకల్పం, మనలో దృఢత ఉంది అంటే ఆ దృఢతతో మనం మారుతాం. మన కుటుంబం కావచ్చు, మన దేశం కావచ్చు, మన సమాజాన్ని కూడా మనం మార్పు తీసుకొని రావచ్చు. సో కాబట్టి ఈ యొక్క లక్ష్యం ఆధారంగా అందరం కూడా వ్యసనాల నుంచి మనము రక్షింపబడాలి, ఇతరులని కూడా రక్షింప చేయాలి. ఇది మా యొక్క మెయిన్ లక్ష్యం అన్నమాట. ఓం శాంతి.